రండి, పిల్లలందరూ స్టేజ్ మీదకి రండి. దయచేసి అందరూ పైకి లేచి నిల్చుంది. ఒక్కసారి చాలాసేపు నుంచి కూర్చున్నారు. ఇప్పుడే వచ్చిన వాళ్ళు అయితే ఏం కాదులే, కానీ ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలాసేపు నుంచి కూర్చొని ఉన్నారు. దయచేసి అందరం కూడా ఒక్కసారి లేచి నిలబడదాం. కాళ్ళు నొప్పులు కాళ్ళు ఉన్న వాళ్ళు లేచి నిల్చోండి, లేదా కాళ్ళు నొప్పులు లేదు మాకెందుకు అనుకుంటే మీరు కూర్చోండి దయచేసి. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చారిన దేవుడవు యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. విశ్వాసముతో స్వాదేశం విడచెను, పునాదులు గల పట్టణముపై వేసి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వాదేశం విడచెను, పునాదులు గల పట్టణముపై వేసి జీవించెను. అబ్రహాముకు చారిన దేవుడ నీవేనయ్యా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చారిన దేవుడా యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై మర్యాదా మాయను, మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై మర్యాదా మాయను, మృతుడై లేచెను. ఇస్సాకు చారిన దేవుడ నీవేనయ్యా, ఇస్సాకు చారిన దేవుడ నీవేనయ్యా, యేసయ్యా, నా
నిరసను యాకోబు ఇశ్రాయేలు తండ్రి ఇంటికి చేరును యాకోబు మోసగాడు తండ్రి ఇంటికి నిరసను యాకోబు ఇశ్రాయేలు తండ్రి ఇంటికి చేరును యాకోబుకు తాడిన దేవుడ నీవేనయ్యా యాకోబుకు తాడిన హల్లెలూయా. అందరి దగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. పాటల కార్యక్రమము ఇంతటితో ముగించబడింది. చాలామంది అనుకుంటున్నారు మాకు పాటలు లేదని. స్టార్టింగ్ నుంచి నేనే నడిపిస్తున్నాను, ఎంచండి మరి నాకే ఇయ్యలేదు పాట. దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు. అవకాశాన్ని బట్టి భోజనాలు జరిగేటప్పుడు వీలైతే పాడుకుందాం పర్మిషన్ ఇస్తే పాస్టర్ గారు. లింగారా బాబాయ్ చర్చ్ ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారు? స్టేజ్ దగ్గరికి రావాలి. వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ కొంచెం చదువుకొని ముందుకు కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు వెనకాల చైర్స్లో కూర్చోండి. నించోగలిగిన వాళ్ళు కుర్రవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళకి చైర్స్ ఇచ్చి మీరు దయచేసి వెనకాలకి వెళ్ళి నించోవలసిందిగా కోరుతున్నాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే వాక్యం కొరకు మన చర్చ్ ప్రెసిడెంట్ లింగారా బాబాయ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. అదేవిధంగానే తలలు వంచి కళ్ళు మూసుకోనండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నాయన ఈ రాత్రికాల సమయం మందు తండ్రి అయా ఈ దినము కొరకు మేము ఎదురు చూస్తున్న రీతిగా నాయన అయా మా కొరకు తండ్రి ఇదిగో నాయన అయా ఇదిగో ఈ లోకములోనికి వచ్చినటువంటి మీ యొక్క జన్మ విధానమును గురించి ప్రభువా అయా ఇదిగో గత కొన్ని సంవత్సరాలుగా నాయన మీ యొక్క కార్యములను తండ్రి ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. మా ప్రభా ఈ సమయమందు తండ్రి అయ్యా ఇదిగో ఈ యొక్క సెమీ క్రిస్మస్ సందర్భంగా నాయన మా ప్రభా నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు తండ్రి అయా మేము ఎంతగానో ఆశపడి ఉన్నప్పటికీ కూడా నాయన ఆశ నెరవేర్చినందుకు వందనాలు స్తోత్రాలు. మా ప్రభా ఇదిగో తండ్రి అంత మాత్రమే కాదు తండ్రి, ఈ సమయంలో పాటల ద్వారా నిన్ను మహింపరుచుకొని నాయన మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ మాటల కొరకు నీ బిడ్డలు ఆశపడుచున్నప్పటికీ కూడా నాయన నీ మాటల మీ దాసుల నోట ఉంచమని అడుగుచున్నాము తండ్రి. ఆ మాటలు ఎవరికి అవసరమై ఉన్నాయో ఆ మాటలు ప్రతి ఒక్క హృదయములో నెవరవేయపరచబడులాగా మీ కృప దయచేయమని మా ప్రభుని మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటిగా మహేంద్ర గారు వేదిక మీదకి వస్తారు. వేదిక మీదకి రండి. ఆ రీతిగా న్యూ అపోస్తలిక్ చర్చి గౌరవ అధ్యక్షులు వరప్రసాదరావు గారు రండి. ప్రస్తుత చర్చి ప్రెసిడెంట్ గారు అటు కూర్చో. ప్రస్తుత చర్చి ప్రెసిడెంట్ లింగారావు బ్రదరు ముగ్గురు ఇక్కడికి రండి. ఒలీవా ఫెలోషిప్ ప్రణీతి గారు ముందుకు రండి, ఇక్కడికి చర్చిలో కూర్చోవచ్చు. ఆ రీతిగా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ జాన్సన్ గారు, ఆ రీతిగా లోకా గారు ఇద్దరు ఉన్నారు, ట్రెజరర్ గారు. వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. ఇక్కడ మరి మనందరం అందరిని పిలవాల్సి వస్తుంది, అందుకని వెచ్చగా చర్చిలను కూర్చోండి, అక్కడ కూర్చుంటాం అంటున్నారు. త్వరగా నేను కొన్ని విషయాలు చెప్తాను. మొదటిగా వాక్యానికి ముందు ప్రకటన చెప్తాను, వినండి. నేను కొంతమందికి పాటలు ఇవ్వండి అని రికమెండేషన్ చేస్తే డేవిడ్ ఏమన్నాడంటే, స్వార్థ కోటాల్లో మీరు నడిపించుకుంటున్నారు బ్రదర్స్ అంతా, సెమీ క్రిస్మస్ మేము యవనస్తుల వరకు మేము చేసుకుంటాం అన్నారు. అందుకని ఆ కార్యక్రమాలు నడిపించుకున్నారు. వాళ్ళే యవనస్తుల పిల్లలంతా మరి ఇలా నడిపించుకున్నారు కనుక అందువలన చాలామందికి అవకాశం రాలేదు. సెమీ క్రిస్మస్ చేస్తాం అనుకున్నప్పుడు డాన్సులు వద్దన్నా నేను. డ్యాన్స్ వద్దంటే ఆ పాటలు, అభినయ పాటలు ఇవన్నీ సరే మేము జరుపుకుంటాం అన్నారు. ఆ సమయం వరకు మేము పాటలు పాడుకుంటాం, అందరూ పాడతారు అన్నారు. ఇంకా చాలామంది పాడగలిగిన వాళ్ళు ఉన్నారు. కొద్దిమందికి అవకాశం దొరికింది. స్వార్థ కోటాల్లో మరి బ్రదర్స్గా మనం అందరం స్వార్థికులుగా అందరూ పాడుతున్నారు. ఈరోజు సెమీ క్రిస్మస్ యవనస్తులు, ఆ స్వార్థికుల పిల్లలు వాళ్ళే పాడుకున్నారు, వారు చేశారు. రేపు రాత్రి స్తంభాలగర్లో క్రిస్మస్ ఆరాధనలు ఉన్నాయి. శుక్రవారం రాత్రి, శనివారం పగలు మనకి ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉంటుంది. శనివారం పగలు ఉపవాస ప్రార్థన, శనివారం రాత్రికి రాజీవ్ గాంధీ నగర్లో క్రిస్మస్ ఆరాధనలో నేను శనివారం రాత్రి, ఆదివారం రాత్రి మీ మధ్యలో ఉండను. సెమీ క్రిస్మస్లకి మెసేజ్ ఇవ్వడానికి వెళతా. కాబట్టి మరి కార్యక్రమాలన్నీ కూడా మీరు గమనించాలి. శనివారం ఉపవాస ప్రార్థన, రాత్రికి క్రిస్మస్ ఆరాధనలు, అలాగనే రేపు రాత్రి క్రిస్మస్ ఆరాధనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించండి. సరాసరి వాక్యంలోనికి వెళదాం. సమయం చాలా అయింది. మరి మీ అందరికీ తెలుసు, నాకు వాక్యం ఇస్తే గంట సేపు అని. అందుకనే నేను అప్పటి నుంచే 9 గంటల నుంచే పాటలు ఆపేయమంటున్నా. పాటలు పాడే వాళ్ళ దగ్గర కొంచెం పాటలు పాడాలని ఉంటారు అందరూ. నేను చాలామందిని గమనిస్తున్నా. ఆడపిల్లల్లో, మగపిల్లల్లో, అంటే యవనస్తుల్లో, పెద్దవాళ్ళలో కూడా ఆదివారం కూడా గమనిస్తా నేను. ఒకవేళ ముందే వస్తే పాట పాడమంటారు, ఎవరు లేనప్పుడు నేను పాడేది ఏంటి అని చెప్పేసి ముందు రారు. ఒకవేళ వచ్చినా ముందే పాడమని పాటించామనుకో సైగ చేస్తారు, గొంతు లేదు పాడు, ఎవరికండి, వాళ్ళకండి, వీళ్ళకండి, లేదనుకో తర్వాత పాడతాం అంటారు. దేవుడు ఏదో మీకు వాయిస్ ఇస్తే, పాడడానికి స్వరాన్ని ఇస్తే ఎప్పుడు పాడితే ఏముందండి, పాడాలి. కానీ మన పాటలు చూసి పాడుతా తీయగాలు పిలవరుగా ఎవరు మనల్ని. సూపర్ సింగర్స్ మనం ఏమన్నా, దేవుణ్ణి మహింపరిస్తే చాలు. బయట కూర్చున్నటువంటి బ్రదర్స్ కానీ, లోపల కూర్చున్న సిస్టర్స్ కానీ
కొంతమంది అయితే మేము ఇప్పుడు పాడేదండి చివరిలో పాడాలి, కానీ ముందెవరు పాడాలంట, బచ్చాలు పాడాలి అంట. ఇదే నిన్ను ఈ గర్వం నాశనానికి నడిపిస్తుంది. స్పీకర్లుగా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా కొంతమంది అడుగుతారు, ఫస్ట్ రోజా, రెండో రోజా, మూడో రోజా? వీళ్ళకి మూడో రోజు కావాలి, అందుకని ఫస్ట్ 2 రోజులు నాకు ఖాళీ లేదండి అంటారు. నాకు ఫస్ట్ రోజు వేయండి అంట. చెప్పగలిగినటువంటి స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్పచ్చు. పాడగలిగేటువంటి స్వరం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా పాడవచ్చు. దాన్ని నేర్చుకోండి, సరి చేసుకోండి. అందరూ సింగర్స్లో, పాస్టర్, మన బ్రదర్స్లో కానీ సిస్టర్స్లో కానీ ముందే రండి, పాటిస్తే పాడండి. మన పాటల ద్వారా, మన వాక్యాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుడు మహిమ పొందాలి, మనుషులు కాదు. మనుషుల మెప్పు పొందడం కాదు, మనం దేవుని మెప్పు పొందాలి. కాబట్టి అది సరి చేసుకోండి. ఎప్పుడు ఇచ్చినా పాడడానికి సంసిద్ధంగా ఉండాలి. ప్రార్థనిస్తే చేయడానికి, వాక్యం ఇస్తే చెప్పడానికి ఎప్పుడూ కూడా ఎవరేడు బ్యాటర్లా ఉండాలి. బైబిల్ చదువుకుందాం అండి. లోకాసువార్త 3వ అధ్యాయము 15వ వచనం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ బాప్తిస్మిచ్చు యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్య భాగము మనందరికీ చిరపరిచితమే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఎవరు చెప్పట్లా? మనం క్రిస్మస్లు ఎన్ని భాగాలుగా చేస్తాం, ఎన్ని క్రిస్మస్లు చేస్తాం? ఈరోజు మనం ఎన్ని క్రిస్మస్లు చేస్తామో, క్రిస్మస్ కొరకు మనం ఎందుకు ఎదురు చూస్తున్నామో, ఈ 2 విషయాల్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకొని సెలవు తీసుకుందామండి. ఎన్ని క్రిస్మస్లు చేస్తాం చెప్పండి. మనం, నేను వస్తూ ఉంటే పెద్ద చర్చిల ముందు బోర్డులు ఉంటాయి. ఒకరోజు వెళితే చిల్డ్రన్స్ క్రిస్మస్ అని రాస్తుంది అక్కడ. ఆ రోజు వాళ్ళకి మందిరంలో చిల్డ్రన్స్ క్రిస్మస్. తర్వాత 2 రోజుల తర్వాత వెళితే యూత్ క్రిస్మస్ అని రాస్తుంది బోర్డు మీద. ఆ తర్వాత మరలా ఉమెన్స్ క్రిస్మస్ అంట. ఆ తర్వాత మరలా 4 రోజుల తర్వాత వెళితే అక్కడ ఇప్పుడు లీడర్స్ క్రిస్మస్ కూడా చేస్తున్నారు. సంఘ పెద్దల క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్, తర్వాత లీడర్స్ క్రిస్మస్. ఇవి కాక ఇంకెన్ని చేస్తారో తెలుసా? సెమీ క్రిస్మస్, తర్వాత ఐక్య క్రిస్మస్, తర్వాత గ్రౌండ్ క్రిస్మస్. ఇలాగా ఇన్ని క్రిస్మస్లు చేస్తారు. అవన్నీ కూడా ఎక్కడ చేస్తారు? ఆ మందిరంలోనే. ఆ బోర్డు మీద పిల్లలందరూ కలిసి ఒకరోజు సందాలు వేసుకొని నువ్వింతే అని చిల్డ్రన్స్ క్రిస్మస్. యవనస్తులంతా తలాయిని తీసుకొని యూత్ క్రిస్మస్. ఉమెన్స్ అందరూ ఇంత వేసుకొని ఉమెన్స్ క్రిస్మస్. లీడర్స్ అంతా వేసుకొని లీడర్స్ క్రిస్మస్. వింటున్నారా? చిల్డ్రన్స్ చేస్తారు, యూత్ చేస్తారు, ఉమెన్స్ వేసుకుంటారు తలా కొంచెం అని. లీడర్స్ ఎక్కడి నుంచి తెచ్చేస్తారు చెప్పండి? లీడర్స్ ఎక్కడది? చర్చి ఖజానాలోయే. ఎలాగా పలు రకాల క్రిస్మస్ మనం చేస్తాం. అసలు క్రిస్మస్ రోజున ఏం జరిగింది? ఎందుకు మనం ఇంత ఉత్సాహంగా క్రిస్మస్ చేస్తున్నాం? క్రిస్మస్ కార్యక్రమము అసలు క్రీస్తు జననమును కొరకు
క్రీస్తు పుట్టుకే కదా క్రిస్మస్ అనేది. ఈ రోజున చాలామంది మన భారతదేశంలో కాదు, మన క్రైస్తవ సంఘాల్లో వాదాలు వివాదాలు జరుగుతున్నాయి. కొంతమంది క్రిస్మస్ చేయొచ్చని, కొంతమంది క్రిస్మస్ చేయకూడదని, కొంతమంది డిసెంబర్లో కాదని, కొంతమంది 25 అసలు ఆయన పుట్టినరోజు కాదని, ఎవరు ఎన్ని వాదనలు చేసుకున్నా యేసుక్రీస్తు పుట్టాడని నేను నమ్ముతున్నా. ఏదో ఒక రోజు జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుట్టినరోజులు దేశ స్వతంత్ర సమరయోధులు, దేశ రాజకీయ నాయకులు, కురువృద్ధులు ఉన్నారు చాలామంది. వాళ్ళ అమ్మ నాన్నలో డేట్లు రాసి పెట్టారా వాళ్ళకి? వాళ్ళే 90, 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బ్రతికి చనిపోయినటువంటి ఆయన పుట్టినరోజు ఇప్పుడు చేస్తున్నారు మనం. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు రాశారా? లేదు, ఏదో ఒక రోజు నిర్ణయిస్తున్నారు, మనం చేస్తున్నాం. యేసు ప్రభు పుట్టాడు, నేను నమ్ముతున్నా. ఆయన మానవ పాప పరిహారార్థమై సిలువలో తన ప్రాణమును పెట్టాడు, నేను నమ్ముతున్నా. ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు, నేను నమ్ముతున్నా. ఆయన వెళుతూ వాగ్దానం చేశాడు, నేను మరలా వస్తానని. అది నేను నమ్ముతున్నాను గనుక ఏదో ఒక రోజు ఆయన జన్మను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నాం. ఇది క్రిస్మస్ యొక్క అర్థం. ఆ తారీఖుల కొరకు నీ వాదనలు పెట్టుకోవద్దు. సమయం అంతా వ్యర్థం, ఆత్మీయ జీవితం పాడైపోద్ది. వాదనలు వాదోపవాదాలు అవసరం లేదు. యేసు ప్రభు పుట్టాడని నమ్ము చాలు. అసలు క్రిస్మస్ అనేది క్రీస్తు జననమును గూర్చి ప్రజలు ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఇప్పుడు 3 కాలాల్లో ప్రజలు ఎదురు చూశారు. ఒకటి, యేసు ప్రభు వారి కాలములో మెస్సియా అనేటువంటి ఆయన జన్మించాలి. మెస్సియాగా, యేసు పేరుగా, క్రీస్తు అనే పేరుతో ఈ లోకంలో ఉద్భవిస్తాడు అని ప్రవక్తలు ప్రవచించారు. అనాది కాలములో ఆదాము గారితో దేవుడు వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానము ద్వారా నీవు విమోచించబడతామని చెప్పాడు. అప్పటి నుండి ప్రజలు ఎదురు చూస్తున్నారు. స్త్రీ సంతానములో నుండి మెస్సియా పుట్టాలి అని. ఆ రీతిగా బిలాము ప్రవచించాడు. ఇదిగో ఆయన ఇప్పుడు ఉన్నట్టుగా కాదు, సమీపమున ఉన్నట్టు కాదు, దూరమున, ప్రస్తుత కాలము కాదు, ఆయన చాలా దూరమున ఉన్నాడని ప్రవచించాడు. యోబు గారు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన మరలా భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అంటున్నాడు. ఎలాగా ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, జకర్యా ప్రవక్త, దావీదు గారు ఈ రీతిగా ప్రవక్తలు ప్రవచిస్తున్నారు. అందుకని మన వారందరూ, మన పితరులంతా పాటలు కూడా పాడుకున్నారు. యేసుక్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోసకారి జనులకు ఎంతో శుభాషలను పలికినాడు. యేసుక్రీస్తు పేరున, యేసు అనేటువంటి పేరుతో భూలోకంలో ఉద్భవిస్తాడు. ప్రజలు ఎదురు చూశారు. సమరయ స్త్రీ అంటుంది, అయ్యా మెస్సియా ఒక ఆయన వస్తాడని మా పితరులు చెబుతున్నారు, ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఫిలిప్పు వెళ్ళి నతానియేలుతో చెబుతున్నాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సమరయ స్త్రీ 4వ అధ్యాయంలో యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు చెప్పింది. ఇప్పుడు అంటున్నాడు, నతానియేలన్నా, ఏంటి ఫిలిప్పు అన్నా అంటే, బ్రదర్, ఇంతకాలము మనము ధర్మశాస్త్రములో ఎవరిని గూర్చి మనము చదువుకున్నాము, ఎవరి రాక కొరకు మనము ఎదురు చూస్తున్నాము, ఏ
ఈ వ్యక్తి మెస్సియాగా లోకంలోనికి వస్తే మనము విమోచించబడతాము, ఆ వ్యక్తిని నేను చూశానన్నా అన్నాడు. బ్రదర్ ఎక్కడ అని అడిగాడు. ఎక్కడేంటి బ్రదర్? నజరేయుడని యేసు అని పేరున ఆయన వచ్చాడు అన్నాడు. నాతానేలు గారు ఏమన్నాడు తెలుసా? నవ్వి పక్కన నవ్వి, పీచోడా పిలిపన్నా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. ఏమో వచ్చింది, వచ్చి చూడు నువ్వు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను గారు యొర్దాను నదిలో నీటిలో ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చిన వారు సువార్త నమ్మి పాప క్షమాపణ నిమిత్తము యేసునామమున బాప్తిసం పొందండి అని ప్రకటిస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా ఖండిస్తున్నాడు, రోషముగా ప్రకటిస్తున్నాడు. ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నేనేమి చేయాలని అడిగారు. వారందరికి తగినట్లుగా చెప్పాడు. అప్పుడు వారందరూ అనుకుంటున్నారు, ఎంత కఠినంగా బోధిస్తున్నాడు, కఠినత్వములో కూడా మన హృదయాలు మార్చగలిగినటువంటి మాటలు చెబుతున్నాడు అని ఇప్పుడు అనుకుంటున్నారు. ఇతడే మెస్సియా అయి ఉంటాడేమో, ఇతడే మెస్సియా అయి ఉండొచ్చు. అది నాలో చాలామంది అందుకే ఎదురు చూశారు. మెస్సియా వస్తాడని నికోదేము ఎదురు చూశాడు. మెస్సియా అని ప్రజలు ఎదురు చూశారు. మెస్సియా వస్తే ఎందుకు వీరికి లాభం ఏంటి? మెస్సియా రాక కొరకు యేసు అనేటువంటి పేరున మెస్సియా లోకంలో జన్మిస్తే వీరికి కలిగే లాభం ఏంటంటే, వీరు అప్పటి వరకు చిత్రహింసలు అనుభవిస్తున్నారు. వీరి ఆశ, వీరి ఉద్దేశము, వీరి కోరిక ఏంటంటే వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యము కావాలి. రాజ్యము కొరకు వారు ఎదురు చూస్తున్నారు. మెస్సియా వస్తే ఒక ప్రత్యేకమైన రాజ్యం వస్తుంది. మెస్సియా వస్తే ఒక ప్రత్యేకమైన రాజు వస్తాడు. మేమందరమును క్షేమంగా ఉంటాం. పరరాజుల పరిపాలన చిత్రహింసల్లో మేమెందుకు నలిగిపోవాలి అని వారందరూ ఎదురు చూశారు. ఏమిటి వారు అనుభవించినటువంటి అనుభవాలు? ఇవన్నీ మనం చూస్తే ప్రపంచంలో ఒక 5 గొప్ప రాజ్యాలు పరిపాలించినప్పుడు ఈ 5 గొప్ప రాజ్యాల రాజులకు ఎవరు ప్రభుత్వంలోనికి వస్తే వారు ఎవరి మీద పడుతున్నారంటే యూదుల మీదే. ఇప్పుడు కొంతమంది అంటారు, ఎవరు వచ్చి మా మీద పడి పెడుతున్నారంటే అంటారు. యూదుల మీదే. అదినాల్లో అశ్షూరీయులు పరిపాలించారు, బబులోనీయులు పరిపాలించారు, పారసీకులు పరిపాలించారు. బబులోను కాలములో యెరూషలేము కూల్చబడింది, దేవాలయము కూల్చబడింది, కాల్చబడింది. యెరూషలేములోని వెండి బంగారపు వస్తువులు దొంగిలించబడ్డాయి. వారు వారి గృహాలకు తీసుకొని వెళ్ళి మత్తు పానీయములు పోసుకొని తాగుతున్నారు పవిత్రమైన వస్తువుల పాత్రలో. బబులోనీయుల్ని చెరగా, యూదుల్ని బబులోనికి చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. బానిసలుగా చిత్రహింసలు అనుభవించారు. ఆ సమయం నుండి వారు మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తున్నారు. వారు మొరలు పెట్టారు, ప్రార్థన చేశారు. కీర్తనాకారుడు కీర్తనా గ్రంథములు మనం చదువుతాం. వారందరూ మాట్లాడుకుంటున్నారు, ఇదిగో మనము బబులోను దేశంలో నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనము మన దేవుడైన యెహోవాను స్తుతించాము, ఆరాధించాం, మన దేశమును మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మన సితారులు అక్కడ నిర్మంజ చెట్లకు తగిలించాము అని కీర్తన గ్రంథంలో వారు మాట్లాడుకోవటం రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత భయంకరమైన పరిపాలనలో చిత్రహింసలు అనుభవిస్తూ బానిస బ్రతుకుతూ అప్పుడు వారు మెస్సియా కొరకు ఎదురు చూశారు. మనలలో కూడా మనం చూస్తూ ఉంటాం, కొంతమందిని చూస్తూ ఉంటాం. అంటే మీకు అర్థమయ్యే రీతిలో అర్థం అవ్వాలంటే మీకు వాడుక భాషలో చెప్పాలి.
వివాహం కాకుండా ఉందనుకో ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి బాగా కష్టం వస్తే ఏమంటారు చెప్పండి? ఈ చాకరీ చేయలేకపోతే నాకు పెళ్లి చేసి పంపించండి, నేను వెళ్ళిపోతా అంటది. అంటే ఏంటి? పెళ్లి చేస్తే భర్త దగ్గరికి వెళితే ఈ చాకరీ ఉండదు అనుకుంటుంది ఈ అమ్మాయి. అక్కడికి పోతే ఎంతకంటే చిత్రహింస ఉంటుంది. అక్కడికి పోతే అక్కడ కూడా అంతే ఉంటుంది. అందుకని ఇప్పుడు ఎవరు సంబంధాలు చూసుకున్న ఆడపిల్లలు ఎంతమంది అండి? ఆడపిల్లలు లేరా? అబ్బా మా పిల్లకి మంచిదండి, ఆడపిల్లలు లేని ఇల్లు కావాలండి అని దేవుళ్ళు ఆడుకుంటున్నారు. అత్తమామలు కూడా ఉండకూడదు అంట, తొందరగా పోవాలి, లేదంటే మనసాన్ని ఉండాలా. అత్తమామలు లేని ఇల్లు దేవుళ్ళు ఆడుకుంటున్నారు, ఆడబిడ్డలు లేని ఇల్లు దేవుళ్ళు ఆడుకుంటున్నారు. ఆడపిల్లలు లేకపోతేనే మంచిదండి, ఆడపిల్లలు లేని ఇల్లు అయితేనే బాగుంటుంది అని దేవుళ్ళు ఆడుకుంటున్నారు. అసలు ఎంతగా వారు ఆ కుటుంబ బాధ్యత భరించాలంటే అత్తమామలు ఉండాలి, ఆడబిడ్డలు ఉండాలి, మరుదులు ఉండాలి, బావలు ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. అది వద్దంటే ఇప్పుడు ఎవరు ఉండకూడదు. మొగుడు కూడా నా మాట నాలు, నేను చెప్పినట్టు సిట్ అంటే కూర్చోవాలి, స్టాండ్ అంటే లేవాలి, అంతే చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇదివరకు నాన్న ఒక పాట పాడేవాడు, దాన ధర్మం తగ్గిపోయే, దైవభక్తి లేకపోయే, పెద్దలు గడించినట్టి పెట్టెలోనే డబ్బు తీసి జేబులోన వేసుకొని, సూటు బూటు కోటు వేసి, నోటిలో సిగరెట్ పెట్టి, కల్లా కద్దాలు పెట్టి, వచ్చిరాని భాషతోడ చటా ధ్వనులతోడ, వచ్చిరాని భాషతోడ కాపీ ఓట్లకేయించేసి, కడుపు నిండా భోంచేసి, చివరికొక్క కాని అయినా చేతి యందు మిగలలేక ఏళ్ళు నాకు చుండు వారు కొందరు. అయ్యో ఈ కాళ్ళు బారజాపు వారు కొందరు. భార్య మాట వినకపోతే భర్తలకు మెతుకులేదు, కదిలితేనే కంపు. చిట్ అంటే కూర్చోలను, స్టాండ్ అంటే లేవలను, కాళ్ళు రెండు పట్టవలను, గట్టిగాను వత్తగలను. ఇట్టి శ్రమలో పెట్టు బడవం ఉండను కొందరని రాశాడు ఆయన. రాసిన ఆయన ఎవరో. అత్తమామల పెత్తనాలు వడుగంటి పోయినాయి, కోడళ్ళ పెత్తనాలు కోరి కొండెక్కినాయి. అత్తమామలు రెత్తబోతే బొత్తిగానే వీలు లేదు, ఎత్తిన ఒకవేళ చిత్తు రాగదని కూతుకులకు తాళ్ళు వేసి కొంపలెన్నో కూల్చువారు కొందరు. అయ్యో ఎంత చిత్రమాయర ప్రపంచము. ఆర్యులారా, అన్నలారా, చిన్నలారా, పెద్దలారా, గౌరవించి కాంచుడి పాట, నే పాటగాను రాసిన ఒక పూట. ఇవన్నీ పాడుతూ ఉండేవాడు నాన్న. అత్తమామల పెత్తనాలు లేవు, ఆడబిడ్డల పెత్తనాలు లేవు. ప్రతి కుటుంబంలో ఈరోజు విడుదల కావాలనుకుంటున్నారు. ఏం విడుదల కావాలి? భర్త శాసించకూడదు, కుటుంబంలో అత్తమామలు శాసించకూడదు, ఆ కుటుంబంలో ఆడబిడ్డలు వదిన ఉండకూడదు, తోడి కోడలు ఉండకూడదు, ఒక్కడే ఉండాలా, ఉన్నదంత మంది అయిపోవాలి. ఈ రీతిగా ప్రతి ఒక్కరి మైండ్ ఇది మనం కోరుకుంటున్నాం. కానీ ఆ దినాన యూదులు బబులోను రాజ్యము క్రింద, రాజుల క్రింద చెరపట్టబడి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ఆరాధించడానికి సమయం లేదు, వారికి సమయం ఇవ్వట్లేదు. అందుకని వారు నీళ్లు తెచ్చుకోవడానికి ఆ బబులోను నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బిందుల్లో పెట్టుకొని సాటుగా కంజర్లు, తాంబూరాలు, తర్వాత తాళాలు ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించి అవి తెస్తే మరలా బాగోదని అక్కడి దగ్గర నుంచి వస్తున్నారు. ఇంత చిత్రహింసలు అనుభవించారు. అందుకే వారు అయ్యా మెషియాను పంపి మాకు ఒక ప్రత్యేక రాజ్యం కావాలి, ప్రత్యేక రాజు కావాలని కోరుకున్నారు. పారసీకులు పరిపాలించారు. చివరిగా యూదులను చిత్రహింసలు పెట్టడానికి గ్రీకులు వచ్చారు. గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. ఆ సమయంలో యేసు ప్రభు వారు జన్మకు ముందు 167వ సంవత్సరంలో గ్రీకు సామ్రాజ్యపు అధికారి యూదులను చిత్రహింసలు చేసి రావడంతో అతను చేసిన పని ఏంటో తెలుసా? యూదులకు ఉన్నటువంటి సున్నతి ఆచారమును మానిపేశాడు.
సున్నతి లేదు, ఇక సున్నతి చేశారంటే మీకు పనిష్మెంట్ అన్నాడు. ఇప్పుడు మా మధ్యలో మాస్టర్ గారు ఉన్నాడు, వినయ్ గారు. జిజియా పన్ను వేసింది ఎవరండి? శివాజీ. జిజియా పన్ను అంటే గడ్డం పెంచితే పన్ను, గడ్డం తీస్తే పన్ను. అరే గడ్డం పెంచారంటే అందరికి పన్ను అంటే ఈ జాషువా లాంటి వాళ్ళు, బాలయ్య లాంటి వాళ్ళు ఇప్పుడు గడ్డలు పెంచుతున్నారు అందరూ. గడ్డల్లో కూడా మోడల్ గడ్డాలు వచ్చినాయి. మొత్తం పెంచే గడ్డం వేరు, కొంతమంది ఇక్కడ ఇటు పెంచి శాంపులు కొరుకుతున్నారు. గడ్డం పెంచితే పన్ను అన్నాడు, అందుకని అందరు గడ్డలు తీసేశారు. గడ్డం తీసేస్తే పన్ను అన్నాడు. పిచ్చి దుగ్గలకు పరిపాలన ఒకప్పుడు ఉంది. ఆ పిచ్చి దుగ్గలకు ఏం చేసేవాడంటే గుర్రం మీద వచ్చేవాడంటే పగలు అందరు నిద్రపోవాల్సిందే అని అందరు నిద్రపుచ్చేవాడంట. నిద్ర రాని వాళ్ళు కదులుతుంటే వాళ్ళని కొరడాలతో కొట్టేవాడు. రాత్రులు అందరూ పనిచేయాలి, అందుకని పిచ్చి దుగ్గలకు పరిపాలన అన్నారు. జిజియా పన్ను వేశాడు. చాలామంది ఇలాగా ఏ ప్రభుత్వం వచ్చినా యూదుల మీదనే వారు ప్రతాపం చూపిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా అంతే కదండి. ఏ ప్రభుత్వం మారినా ప్రభుత్వంలో పదవిలో ఉన్నంతసేపేమో క్రైస్తవులు కావాలా, క్రైస్తవ ఓటర్లు కావాలి. దళితులు మా అన్న చెల్లెలు అక్క చెల్లెలు అంటాడు. పదవి పోగానే ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. తప్పు ఇది. ఏ ప్రభుత్వం వచ్చినా క్రైస్తవుల మీదే పడుతున్నారు. క్రైస్తవులుగా ఎవరు ఎప్పుడు చరిత్రలో మత మార్పుడులు చేయలేమేమో. ఎవరు మంచి మార్గాన్ని బోధించడమే. ఇప్పుడు ఇతను రావడంతో ఏం చేశాడు? సున్నతి ఆచారమును రద్దు చేశాడు. యూదులకి దేవుడిచ్చినటువంటి మంచి నిర్ణయం అది, సున్నతి ఆచారం. అది తీసేశాడు. వీళ్ళందరిలయ్యా మా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు మాకు ఇచ్చిన ఆచారం అది, ఆచారం రద్దు చేయొద్దు అంటే అవునా, ఏది ధర్మశాస్త్రం తీసుకురండి అంటే ఆ ధర్మశాస్త్ర పుస్తకం ఇస్తే దాన్ని తీసుకొని వెళ్ళి దేవాలయం దగ్గర చించి కాల్చేశాడు. ఎంత దుర్మార్గుడండి! ఎపిఫనీస్ అనేటువంటి వాడు యూదుల మీద ప్రతాపం చూపించాడు. సున్నతి ఆ క్రమమును రద్దు చేశాడు. ధర్మశాస్త్రమును చించివేసి కాల్చివేశాడు. అందుకని వీళ్ళందరూ రోమా రాజ్యము ప్రక్కనే యుద్ధములు చేసి గెలుస్తుందని రోమారాజు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారయ్యా, గ్రీకులు మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నారు, మీరు మా పక్షాన వచ్చి వారిని ఓడించండి అంటే వారు వచ్చారు. వారు వచ్చి గ్రీకులను ఓడించి యూదుల్ని పరిపాలిస్తున్నారు. వీరేం చేశారంటే వీరు కూడా సామాన్యులు కాదు. రావటం ఏం చేశారంటే యెరూషలేము దేవాలయం మీద పక్షిరాజు పథకమును పెట్టారు, బొమ్మను పెట్టారు. యూదులు యెహోవా దేవుణ్ణి తప్ప ఏ రూపమును పూజించరు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. అందుకే చూడండి, నా చర్చిలో కానీ నా ఇంట్లో కానీ ఏ రూపము ఉండదు. ఇదిగో దేవుడు ఇలా ఉన్నాడని మనం చెప్పలేము. ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు. మోషే గారు అడిగాడు, అయ్యా నేను నిన్ను చూడాలని. ప్రవక్తలంతో మంది ఎదురు చూశారు ఆయన్ని. ఆయన రాక కొరకు ఎదురు చూశారు. ఎలా ఉంటాడో చూడాలనుకున్నారు. కెరూబులు దూతలు మహాదూతలు అందరూ ఆయన సింహాసనం చుట్టూ ఉంటారే తప్ప దేవుణ్ణి చూశారు గారు ఎవరు. ఇప్పుడు వీళ్ళు యెరూషలేము దేవాలయం మీద పక్షిరాజు బొమ్మను పెట్టారు. అంత మాత్రమేనా? ఇందులో వీడు రోమారాజు పొంపే అనేటువంటి వాడు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి, ఆవరణలోనికి వెళ్ళి, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి, పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో రెండింటికి మధ్య ఉన్నటువంటి తెరను ఎత్తి చూశాడు. ఏం కాదు, ఇదిగో నేను తెరను పట్టుకున్నాను, ఎత్తాను, నాకేం కాలేదుగా, మీ దేవుడు ఏం చేయలేడు అని శాసించాడు. ప్రగల్భలు పలికాడు. అప్పుడు ఇశ్రాయేలీలు యూదులు అందరూ దేవునికి మొరపెట్టడం బిగించేశారు. అయ్యా, మేము అష్షూరీయుల పరిపాలనలో చిత్రహింసలు పొందాం, బబులోనీయుల పరిపాలనలో చిత్రహింసలు పొందాం, పారసీకుల పరిపాలనలో చిత్రహింసలు అనుభవించాం, గ్రీకుల పరిపాలనలో మేము చిత్తుగా ఓడిపోయి చిత్రహింసలు అనుభవిస్తున్నాం. ఇప్పుడు రోమా రాజ్యములో కూడా చిత్రహింసలు అనుభవిస్తున్నాం. కాబట్టి తండ్రి మాకు ఒక రాజును పంపించయ్యా.
నీ కుమారుని పంపించు, రారాజుగా వస్తాడని చెప్పావు కదా, నీ కుమారుని క్రీస్తుని పంపించు లోకానికి. ఎదురు చూశారు. ఎవరు వచ్చి ఒక చిన్న అద్భుతం చేస్తే ఏనే యేసు ప్రభువేమో అని. ఇప్పుడు మన వాళ్ళంతా క్రైస్తవులంతా ఊరకనే మోసపోతూ ఉంటారు చూసారా. మన క్రైస్తవులకి రోగాలందరూ కొని, అన్ని జాతులలో కొని, అన్ని మతాలు కొని, అన్ని దేశాల్లోని అందరూ కొన్ని. సావుకులు అనారోగ్యాలతో ఉంటారు, విశ్వాసులు అనారోగ్యాలతో ఉంటారు. వినండి అందరూ, క్రైస్తవులు ఊరకనే మోసపోతారు. వెనక 4 రోజులు జ్వరం తగ్గకపోతే ఎవరో ఆయిల్ ఇస్తున్నారు, తల మీద పోసి అది మొహం నిండా కారుతూ ఉంటే తైలాభిషేకం కడకపోతే స్వస్థత పొందుతాం అనుకుంటున్నారు, పోతున్నారు. పోండి, తప్పులేదు. కానీ స్వస్థత జరగకపోతే నీకేంటి? ఎవరో అట్టు పండిచ్చారు, దాని ద్వారా ఎవరో అంజూరు పండిచ్చారు, ఎవరో ఇంకా చింతపండు ఇస్తారు ఉండేకుంది. ఎలా మోసపోతున్నావు? అది నా వీరు కూడా ఎవరు వస్తే వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఏనే అని. అందుకని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అదే. శాస్త్రులు ప్రవచనాలు చదివి చెబుతూ ఉండగా పరిచయులు పాటిస్తూ ప్రజల్ని ఇంకా దేవునికి ఇష్టలుగా పెంచాలని చేస్తూ ఉన్న రూల్స్ కూడా వారు అతిక్రమిస్తున్నారు. అలాంటి తరుణంలో యోహాను గారు వచ్చాడు. మలాకి ప్రవక్త తర్వాత ఇదిగో ఇప్పుడు క్రొత్త నిబంధన, మలాకి తర్వాత పాత నిబంధన, మలాకి తర్వాత క్రొత్త నిబంధన బాప్తిస్మిచ్చి యోహాను గారికి మధ్యలో 400 సంవత్సరాలు శూన్య యుగం. అది దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని మాట లేదు, దేవుడు ఏ ప్రవక్తను పంపించలేదు. గాబ్రియేలు దూత గారు కూడా భూమి మీదకి రాలా. ప్రవక్తలు లేరా దినాన? ఉన్నారు. ఎవరు వారంటే అబద్ధ ప్రవక్తలని దేవుడే చెప్పాడు. నేను పంపించిన వారిని, నా పేరును వచ్చి ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారని. ఇదిగో ఇప్పుడు యేసు ప్రభు వారు జన్మించే సమయానికి వచ్చేసరికి ఎవరు కొంచెం మంచి మాటలు చెప్పారో, ఎవరు కఠినంగా మాట్లాడారు, ఎవరు దేవుని గురించి చెప్పారో ప్రతి ఒక్కరిని వీళ్ళు ఏం చేశారు? మెస్సియా అనుకుంటున్నారు. ఏనే మెస్సియా అంటే అంత ఎదురు చూశారండి వాళ్ళు. మెస్సియా రావాలని ఎంతగా ఎదురు చూశారు. ఒక ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు. నన్ను తీసుకెళ్ళారు. అయ్యా, మా అబ్బాయికి సంబంధం చూస్తున్నాము, మీరు కూడా రండి పాస్టర్ గారు అంటే సరే వెళ్ళాం. ఆ నలుగురు ఆడపిల్లలని తెలుసు, ఏ అమ్మాయో తెలీదు. మేము కూర్చున్నాం. ఒక అమ్మాయి ఫస్ట్ నీళ్ళు తీసుకొచ్చింది. వీళ్ళందరూ ఈ అమ్మాయి అంటున్నారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి కారపూస లడ్డు వేసుకొచ్చింది. వీళ్ళంటారు ఈ అమ్మాయి ఏమి ఉంటుందండి అని. అలాగ 3 వెళ్ళిపోయారు. 4 అమ్మాయి రాలా. నేను అనుకున్నా ఆ 4 అమ్మాయిలే అనుకున్నా. ఎందుకు? 3 ముందే వచ్చి వెళ్ళారు. ఆ 4 అమ్మాయిని టయానికి తెస్తారు, ఆ అమ్మాయి ఉంటుందని. ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎంతోమంది వచ్చారు. వారందరినీ ఇతడే క్రీస్తు అనుకున్నారు. అలాగే ఎదురు చూశారు. దేని కొరకు అంటే వారు బానిస బ్రతుకుల నుండి విడిపించబడడానికి, వారికి సొంత రాజ్యము, సొంత రాజు కావాలని, వారందరూ శాంతి రాజ్యములో ఉండాలని ఎదురు చూశారు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు మనం ఎందుకు ఎదురు చూస్తున్నాం? ఒక 10 సంవత్సరాల నుండి అసలు క్రిస్మస్ కొరకు ఎంత ఎదురు చూస్తున్నారంటే, క్రిస్మస్ వస్తే వీళ్ళ ఆశలు, కోరికలు అన్నీ తీర్చుకోవడానికి. ఈ 10 సంవత్సరాల్లో క్రిస్మస్లో క్రీస్తుని ఆరాధించడం తగ్గిపోయింది. డాన్సులు, తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, కోలాహాలు ఎక్కువైపోయినాయి. చిన్న పిల్లలతో ప్రారంభించారు డాన్సులు. ఇప్పుడు చిన్నపిల్లలు పోయారు, యవనస్తులు పోయారు. ఇప్పుడు నడికారు వయసు వాళ్ళు పోయారు. ఇప్పుడు మాలాడి ముసలాలతో కూడా వేపిస్తున్నారు డాన్సులు. ఏం కదండి, ఊరకట్టు అటు ఎగరండి అంటే అది దానికి లేగలేయటం. అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ 10 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూస్తున్నారు? కారణం ఏమిటి అంటే
వీళ్ళంతా వీళ్ళు ఆశలు నెరవేర్చుకోవడానికి, వీరి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇప్పుడు క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తున్నారు. మా టైంలో అంటే ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం రండి. ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఆ 40 సంవత్సరాల కాలంలో మేము ఎదురు చూసాం. మాకు 15 సంవత్సరాల వయసు. క్రిస్మస్ కొరకు ఎదురు చూసాం మేము. మా సమయాల్లో మా ఏజ్లో ఉన్నటువంటి వారందరూ క్రిస్మస్ వస్తే బాగుండు, క్రిస్మస్ వస్తే బాగుండని ఎదురు చూసేవాళ్ళం. అదేంటో మరి తెలియదు. కానీ ఇప్పుడు మీ టైం వచ్చేసరికి క్రిస్మస్ కళ్ళు మూసి తెరిచే లోపల ఎమ్మటనే క్రిస్మస్ వచ్చేస్తుంది. మా టయాల్లో ఎదురు చూసేవాళ్ళం, ఇంకా రాలేదు క్రిస్మస్, ఇంకా రాలేదు పండగ, ఇంకా పండగ రాలేదని. ఆ బట్టలు అమ్మే వాళ్ళు వస్తే మూటలోళ్ళు వాళ్ళ దగ్గర ఒక కాటన్ నిక్కరు, కాటన్ షర్ట్ తీసుకొని అవి తీసుకొని మిషన్ దగ్గరికి వెళితే ఆ టైలర్ గారు కొంచెం ఆదిలు తీసుకుంటుంటే ఏం సిగ్గుపడి మెలికలు తిరిగే వాళ్ళము. సంవత్సరానికి ఒక్కసారి క్రొత్త బట్టలు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే క్రిస్మస్ వస్తే కొత్త బట్టలు కుట్టిస్తారని ఆ బట్టలు కుట్టించుకోవడం కోసం ఎదురు చూసేవాళ్ళం. క్రిస్మస్ వస్తేనే పలావ్ వండేవారు, క్రిస్మస్ వస్తేనే అరిసెలు చక్రాలు చేసేవారు. ఈ పిండి వంటల కొరకు, ఆహార పదార్థాల కొరకు, క్రొత్త బట్టల కొరకు ఆ రోజుల్లో మేము ఎదురు చూసాం. పండగ వస్తే పూరీలు అందరి మట్టి పేడదే చలుక్కునేవారు, శుభ్రం చేసుకునేవారు. ఇల్లు శుభ్రమయ్యేది, ఒళ్ళు శుభ్రమయ్యేది. పండగ రోజు మహానందాన్ని అనుభవించేవాళ్ళం. ఈరోజు నువ్వు ఇల్లు అలుక్కునేది లేదు, అలా ఏమీ లేవు, చాలా సంతోషంగా ఉన్నావు. ఆ రోజుల్లో సంవత్సరానికి ఒకసారి పలావ్ తింటే ఈరోజు నువ్వు రోజు తింటున్నావు. ఏదో ఒక రకంగా ఆర్డర్లు పెట్టుకోనో లేకపోతే ఏదో ఒకటి. బట్టలు తీసుకునే వాళ్ళు కూడా ఫ్రెండ్ పెళ్ళికి వీళ్ళు కొత్త బట్టలు తీసుకుంటున్నారు, ఫ్రెండ్ పుట్టినరోజుకి వీళ్ళు కూడా బట్టలు తీసుకుంటున్నారు. ఇంత ఈజీ అయిపోయింది ఈ రోజున. యేసు ప్రభుని ఆరాధిస్తూ ఉందా? ప్రభుని ఆరాధిస్తున్నావా? యేసు క్రీస్తును పేరున జన్మించినటువంటి దేవాతి దేవుడు భూలోకంలోనికి వచ్చాడు. ఆయనను ఆరాధించడం అనేది ఉందా నీ జీవితంలో? నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లో పనులన్నీ ముగించుకొని అప్పుడు వెళ్తావా నువ్వు ఆరాధనకి? ప్రభువు జన్మించిన రోజు, నా పాపం నుండి నన్ను విమోచించడానికి భూలోకంలోనికి వచ్చినటువంటి ఆ యేసు అను నరుడు, దైవత్వం కలిగిన దేవాతి దేవుడు భూలోకంలోనికి వచ్చాడు. ఆయన జన్మించిన జన్మదినాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించడానికి ఆతృతగా, ఆసక్తి కలిగి వెళుతున్నావా? నాకు సంతోషం. మన సంఘంలో తెల్లవారుజామున ప్రార్థన పెట్టినా అందరూ వస్తారు. మరలా వెళ్ళి ఇంటికి వెళ్ళి వండుకుంటారో లేదో తెలియదు, కానీ మరలా 11 అనేసరికి అందరూ పరిగెడతారు. ఎంత సంతోషమో! నువ్వు చేయవలసింది, మనం ఎదురు చూస్తుంది కూడా దాని కొరకే కదా. కాబట్టి ప్రజలు కనిపెడుతూ ఇతడే మెస్సియా అని అనుకున్నారు. కానీ ఆయన అన్నాడు, నేను కాదు మెస్సియాని, నేను మెస్సియాని కాదు. ఆయన నాకంటే యోగ్యుడు. ఎంత యోగ్యుడో తెలుసా ఆయన చెప్పులు విప్పడానికి, పట్టుకోవడానికి కూడా నేను అర్హుని కాదు అన్నాడు. ఆయన అంత గొప్పవాడు అన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, చాలా ఇంకా మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉంది, మీరు వినాల్సింది ఇంకా ఉంది. కానీ సమయం లేదు, ఫోన్లు చేస్తున్నారు ముగించమని. ఇప్పటిదాకా పాటలు అయితే పాడుకున్నారు, పాటలేమో 10 గంటల దాకా పాడారు. మెసేజ్కి వచ్చేసరికి ఫోన్లు చేస్తున్నారు, ఆపేసేయండి అని. ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపముల నిమిత్తమై దేవాతి దేవుడు సింహాసనమును విడిచిపెట్టి తన మహిమను వదలి భూలోకంలోనికి వచ్చారు. ఎలా వచ్చాడో తెలుసా? ఆయన వస్తా ధనాన్ని వెంట పెట్టుకొని రాలా. ఆయన వస్తా నేను దేవుణ్ణని టంగమంటూ ప్రత్యక్షం కాలేదు. ఇది నాకు చాలామంది ప్రభువుని దూషిస్తున్నారు.
గాడ్ అంటే రిచ్గా ఉండాలి, అతని ఒంటి మీద బట్టలే లేవని విమర్శిస్తున్నారు. సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయమును మనం చదివితే అక్కడ అంటాడు, ఆయన దేవునితో కూడా సమానుడిగా కూర్చుండడం విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు. సమస్తమును వదిలిపెట్టాడు. దేవుడై ఉండడం, దైవత్వాన్ని విడిచిపెట్టాడు. సమస్త మహిమను అక్కడ పెట్టేశాడు. తండ్రి మాటకు లోబడి మనుష్యుని పోలికగా భూలోకంలోనికి వచ్చాడు. దాసుని స్వరూపమును ధరించాడు. తను తానే రిక్తునిగా తగ్గించుకున్నాడు. అందుకొరకే ఆయన ముఖం మీద ఉమ్మేసినా, ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దినా, ఆయన తలపై ముండ్ల కిరీటం పెట్టినా అన్నీ తెలిసి ఎవరు ఏం చేశారో వారు అన్నారు మరలా, యేసు ప్రవశించు, ఎవరు నిన్ను కొట్టారో, ఎవరు నీ మీద ఉమ్మేశారో, ఎవరు ముండ్ల కిరీటం పెట్టారో నువ్వు ప్రవశించు, దేవుని కుమారుడు కదా, దేవుడు కదా నీవు అన్నాడు. ప్రభువుకి అన్నీ తెలుసు. వాళ్ళ వైపు అలాగనే చూశాడు, జాలిగా చూశాడు. అన్నీ తెలుసు ప్రభువుకి. దాసుని స్వరూపం, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన సిలువలో చిందిస్తూ అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించని. మనల్ని క్షమించి క్షమాగుణము కలిగినటువంటి దేవుడు భూలోకంలో మనుషుడిగా జన్మించిన జన్మదినమే క్రిస్మస్ పండుగ. ఆయనను ఆరాధించుదాం. ఒక తేదీ అనేది కాదు, ఎప్పుడైనా క్రీస్తుని మనం ఆరాధించితే ఆ రోజు క్రిస్మస్ పండుగ. ఒక తారీఖు పెట్టారు పెద్దలు, దాన్ని వ్యతిరేకించాల్సిన పని లేదు. ఆ రోజు కూడా మన ప్రభువుని ఆరాధించడమే. కాబట్టి క్రిస్మస్ ఆరాధన అంటే అది ఒక సందడిగా మనం ఈరోజు చేస్తున్నాం. కానీ ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ రోజున ఎవరు సంతోషపడ్డారు, బైబిల్ వాక్యాలే మనం చదువుకోవాలి. ప్రజలందరూ కలగబో సంతోషకరమైన శుభ సమాచారము అన్నారు. ఎంతమంది ప్రజలు సంతోషించారు ఆ రోజున, ఎంతమందికి ఆనందం కలిగింది. ఎవరు ఆ దినాల్లో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అన్నారు. ఆయనకి ఇష్టలైన ప్రజల భూమి మీద ఎప్పుడు సమాధానంగా ఉన్నారు, ఎప్పుడు వారు ఆ వేదనలో రోదనలే అనుభవించారు. అలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. కేక్ తీసుకురండి. మన మధ్యలో మరి మంచి స్పీకర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మహేంద్ర గారు కానీ, లేకపోతే మన ప్రెసిడెంట్ సెక్రటరీ, ఆ రీతిగా ట్రెజరర్ గారు, ప్రణీత్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. మంచి స్పీకర్స్. మన దగ్గర ఉన్నటువంటి బ్రదర్స్ కూడా ఉన్నారు. సమయం లేదు, అందువలన నేను ముగించేశాను. కేక్ కటింగ్ చేసి అందరం కలిసి ప్రార్థన చేసి ముగించేసుకుందాం. పెట్టండి. యేసుని జననం ప్రజల సంతోషం, యేసుని రాకడ ప్రజల విమోచన. యేసుని జననం ప్రజల బ్రదర్స్ అంతా లోపలికి రండి. స్వార్థకులు, సేవకులంతా పైకి రండి. సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ప్రణీత్ గారు స్టేజ్ మీదకి రండి. సరోజా ఉంది. సరోజాను పిలవండి. మాస్టర్ పిలవండి. క్రీస్తు జయంతి, క్రీస్తు జయంతి, హల్లెలూయా. 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 నరావతారుడు యేసురాజు, నరుల పాపమును పరిహరింప. నరావతారుడు యేసురాజు, నరుల పాపమును పరిహరింప.
అమరుడు క్రీస్తు విమోచకుడై, అమరుడు క్రీస్తు విమోచకుడై, ఇమ్మానుయేలుగా ప్రభవిల్లెను, ఇమ్మానుయేలుగా ప్రభవిల్లెను. క్రీస్తు జయంతి, క్రీస్తు జయంతి, హల్లెలూయా, క్రీస్తు జయంతి, క్రీస్తు జయంతి, హల్లెలూయా, క్రీస్తు జయంతి, క్రీస్తు జయంతి, హల్లెలూయా. కేక్ కటింగ్ చేద్దామండి. మహేంద్ర గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా, ఈ యొక్క రాత్రికాల సంబంధి ప్రభువా, ఇటు రీతిగా నీ సన్నిధిలో గడుపుడికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆనాడు దూతలు ఆరాధించారు, గొల్లలు ఆరాధించారు, గొర్రెల కాపురులు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు. అయా, ఈ 2025వ సంవత్సరం అయా నీ సన్నిధిలో గడుపుడికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా కొరకు నిన్ను నీవు తగ్గించుకొని ఈ లోకానికి నరావతారిగా దిగి వచ్చిన దేవుడవు ప్రభువా. నిన్ను నీవు తగ్గించుకొని వచ్చిన దేవుడవు తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టాం, మా కొరకు ఆఖరి రక్తబట్టు వరకు కార్చిన దేవుడవు. అయా, సిలువ వేయబడ్డావు, మృత్యుంజయుడవై 3వ దినమున తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళావు తండ్రి. మొదటి రాకడలో మేము ఉండకుండా తండ్రి, 2వ రాకడ కొరకు మేము ఎదురు చూసే వారంగా ఉండునట్లు నాయనా సంఘాన్ని బలపరచండి, దేశాన్ని బలపరచండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సాతాను నాయన మొదటి పండగలోనే మనుషులను ఉంచేస్తుంది ప్రభువా. మొదటి పండగ ఆనందంలో మనుషులు నిండిపోతున్నారు, కానీ 2వ రాకడ ఒకటి ఉంది, రహస్య రాకడ ఒకటి ఉంది. బూరధ్వని మోగినప్పుడు మేము ఎత్తబడాలి అని ఎంతమంది సిద్ధపడతారో వారే గొర్రెపిల్ల విందులో పాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ అయా, ఇటు రీతిగా నీ సన్నిధానంలో గడుపుడికిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. మీరే బలపరచండి, కృప చూపించండి, సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరిచి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు పట్టుకోండి. మనం పడుతున్నారు, మీరు పట్టుకోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో పరిశుద్ధపరచున్నాం, ఆమేన్. పాడండి. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నీవే రారాజు వెలుగును పశువుల పాటలో, ఆకుల సాగిపటే ఆమెను తల్లిను మిలను. రారాజు వెలుగును పశువుల పాటలో, ఆకుల సాగిపటే ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం.
అందరు క్యాండిల్స్ ఇచ్చారుగా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సంఘస్థులే. స్తంభాల గారు, రాజుగారు, నల్లబాడు, తుఫాన్ నగరు మన సంఘస్థులే, బయట వాళ్ళు ఎవరు లేరు. అందువలన డిస్టర్బెన్స్ ఏం జరగలేదు. విసుగుపడేవారు ఒక్కరు లేరు. ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళేవారే. కాబట్టి ఇప్పుడు క్యాండిల్ సర్వీసు, అందరి చేతులు క్యాండిల్స్ ఇచ్చారు. ఆ క్యాండిల్స్ పక్కన వాళ్ళకంటే ఇవ్వకండి, లేనిపోయిన గొడవలు అవుతాయి. మీరు బట్టల మీద వేసుకోబాకండి, జాగ్రత్తగా పట్టుకోండి. క్యాండిల్స్ ఇచ్చినప్పుడు చిన్న కప్పు ఇస్తే దాంట్లో పడిపోకుండా ఉంటుంది. అందరు లేచి నిలబడాలి. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. క్యాండిల్ సర్వీస్ కొరకు ప్రణీతి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు యేసయ్యా. ఈ లోకమంతా చీకట్లో ఉన్నప్పుడు ఒక వెలుగుగా ఈ లోకానికి అవతరించి నశించిపోతున్నటువంటి మా జీవితాలకు మా ప్రభువా నువ్వు వెలుగై మరణ పాత్రలు కాకుండా మీరు మమ్మల్ని కాపాడిన విధానం బట్టి వందనాలు యేసయ్యా. ఈ యొక్క వెలుగుని మా తండ్రి మా జీవితాల్లోనే కాకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపే రీతిగా మా ప్రభువా ఈ 2025 సంవత్సరం క్రిస్మస్ మా జీవితాలలో అద్భుతంగా మార్చమని చేరువచ్చిన బిడ్డలందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ హృదయాలలో నువ్వు తిరిగి నూతనంగా జన్మించి నూతన ప్రవర్తనతో నూతన ఆలోచనలతో 2026 సంవత్సరాలకు అడుగుపెట్టే కృప దయచేయమని చేరువచ్చిన బిడ్డలందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని చిన్ని ప్రార్థన యేసునామములో అడిగిపెట్టిన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు దయచేసి కొద్దిగా నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ ఒక్క 2 నిమిషాలు అందరూ పాట పాడుకుంటూ పాస్టర్ గారి దగ్గర నుంచి స్టేజ్ మీద నుంచి కిందకి కాకొస్తుంది. ఒకరికొకరు వెలిగించుకోకండి, క్యాండిల్స్కి మాత్రమే వెలిగండి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. మన గౌరవ అధ్యక్షులు వరప్రసాదరావు గారు ఇప్పుడు గేస్తాడో, ముట్టిస్తాడో, అంటిస్తాడో చూద్దాం. ఆరని దీపమై దీప్యమానమై, ఆరని దీపమై దీప్యమానమై, నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై, నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగ చేశావు పండుగ వెలిగావు వెలిగించినాడు సుడిగాలిలోనైనా గుడివానలోనైనా వెలిగించిన దీపము నీవో దీపము నీవు వెలిగించిన నీవు వెలిగించిన దీపము. ఆగని హోరులో నా ముందు నిలపితివే సైన్యముల అధిపతివై, ఆగని హోరులో నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై, పరాక్రమశాలి నడిచావు కాపరిగా
పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా చలివానలోనైనా నాది నీవే వెలిగించిన దీపము నీవే వెలిగించిన దీపము నీవే వెలిగించిన దీపము నీవే వెలిగించిన దీపము నీవే వెలిగించిన నీవే వెలిగించిన దీపము నీవే వెలిగించిన దీపము హల్లెలూయా 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 హల్లెలూయా. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. చివరి ప్రార్థన సెక్రటరీ జాన్సన్ గారు చేస్తారు. చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం. అందరు వినండి. మీరు ఒక ప్రక్కన నిలబడితే ప్రార్థన అయిన తర్వాత అందరికి టేబుల్ చేస్తారు. సిట్టింగ్లోనే భోజనం చేసుకొని వెళ్ళవచ్చు. యవనస్తులు ఎలా నడిపిస్తారో అలాగా త్వరగా వెళ్దామండి. అందరూ కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. యూపీఎఫ్ సెక్రటరీ జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు. ట్రెజరీ లోకా గారు ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపూర్ణుడా గొప్ప దేవ నీకు వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన ప్రభా న్యూ అపోస్తలిక్ చర్చి సంఘస్థులు ప్రభా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనలో నాయన నీ పాద సన్నిధానములో మరింతవరకు బిడ్డలందరూ నాయన సంతోషముతో పాటల ద్వారాను వాక్యము ద్వారాను క్యాండిలేట్ సర్వీస్ ద్వారాను కేక్ కటింగ్ ద్వారా నేను గణపరిచారు నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం వాక్యం నుంచి దైవ సేవకులను బట్టి వందనాలు. వారిని ఇంకను బహుబలముగా వాడుకోండి ఆయన. దూర ప్రాంతం చెందిన సేవకులను బట్టి వందనాలు అయా. సంఘ పెద్దలను బట్టి వందనాలు ప్రభా. మరి చర్చి ప్రెసిడెంట్ గారిని బట్టి వందనాలు, గౌరవదక్షులను బట్టి వందనాలు అయ్యా. మరి అయ్యగారి యొక్క బిడ్డలను బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ తుఫానగర్ ప్రాంతంలో నీ బిడ్డలను ప్రభా నాయన దేదీప్యమానముగా నీ పరిచర్య కొరకు వారిని వెలిగించేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ జరగవలసిన కార్యక్రమం మీరు మాకు తోడుగోండి, ముందు నడిపించే సహాయము చేయమని. నీ గొప్ప కార్యములు ప్రభా నాయన, ఈ సంతోషము ప్రభా నాయన, మరి ఈ దినం మాత్రమే కాక నాయన జీవితకాలం మట్టుకు ప్రభా నాయన మీరు మాకు అనుగ్రహించి సహాయం చేయమని కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఘననామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకందరకు సదా తోడైనగాక. ఆమేన్. అందరూ ఒక ప్రక్కన రండి. రెండు పక్కల టేబుల్ చేస్తారు.